తిరుపతి జిల్లా సచివేడు నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన అధికారులు, టీడీపీ, బీజేపీ, జనసేన ప్రజాప్రతినిధులతో కలిసి ఉదయం 6 గంటల నుండి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీడియా ద్వారా కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మస్తాన్ యాదవ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ వికేఎన్ బాషా, కోళ్ల చిన్న ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. పెన్షన్స్ పేదవారికి సంబంధించి, బలిహీనలకు సంబంధించి అన్ని రకాల పెన్షన్స్, అదేవిధంగా రేపు ఉదయం 6 గంటల నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ అధికారులతో పార్టీ కేడరంతా కూడా నాయకులు కానీ కార్యకర్తలంతా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వారి పంచాయతీ పరిధిలో కానీ యామ్లెట్ గ్రామాల్లో కానీ అన్ని గ్రామాల్లో కూడా 100% మనం ఇచ్చేటువంటి పెన్షను పేదవారు చేరే విధంగా అందరూ కలిసి కట్టుకు పనిచేయాలని పార్టీ ఆదేశం తోచిన తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ సూచన సలహాలను తప్పక అందరూ కూడా పాటించాలా. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా 6 నుంచి సాయంత్రం 6 లోపల ప్రతి కుటుంబానికి మనం ఇచ్చినట్టు ఆర్థిక సహాయం పెన్షన్స్, అది ఏ పెన్షన్ కావచ్చు, వికలాంగులు కానీ, చేయులు కానీ, ఆర్థిక పెన్షన్ అన్నీ కూడా వాళ్ళు చేరే విధంగా మీరు అందరూ కూడా మా నాయకులు అందరూ సమిష్టిగా పనిచేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇది ప్రతిష్టాత్మక ఈ కార్యక్రమం, ఇది మేనిఫెస్టో ఏది చెప్పాడో అది తోచా తప్పకుండా చేసినటువంటి కార్యక్రమం కాబట్టి గతంలో చెప్పాడు, చేశాడు. ఈ నెల మామూలుగా 4,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం వస్తుంది. వివిధ కిడ్నీ కానీ, క్యాన్సర్ కానీ అలాంటి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం అది మామూలుగా వస్తుంది. మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఇది ఎన్నడూ భారతదేశంలోనే మనం కల్పించినటువంటి మహోన్నత యజ్ఞి హర్షమనిషి కాదు. ప్రతి కుటుంబానికి ఏదో రూపాన వస్తున్నటువంటి ఆర్థిక, అది వికలాంగ పెన్షన్ కావచ్చు, వితంతు పెన్షన్ కావచ్చు, వృద్ధుల పెన్షన్ కావచ్చు, చేనేత పెన్షన్ కావచ్చు, రకరకాలైన పెన్షన్స్ అంతా కూడా కూడి ఉంది. కాబట్టి తప్పకుండా ప్రతి గ్రామంలో 100-200 పెన్షన్ ఇస్తాం. కాబట్టి ఆ గ్రామంలో ఒక పండగ వాతావరణంలో జరిగే కార్యక్రమం నెలకు ఒకసారి. దీంట్లో మనందరూ కూడా పాలు పంచుకోవాలా. మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాట ప్రకారం ఇచ్చేటువంటి కార్యక్రమం కాబట్టి అందరూ దానిలో ఇన్వాల్వ్ కావాలా. ఒక మంచి కార్యక్రమానికి, పేదవారు సహాయం చేసే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా, రాజకీయంగా అందరూ బాగుండి కోరుకునే మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందరూ కూడా ఇందులో అందరూ పార్టిసిపేట్ కావాలని మా కేడర్ అంతా కూడా మనస్ఫూర్తి కోరుకుంటాను. మేము అందరికీ కూడా తప్పకుండా మంచి జరగాలని భవిష్యత్తులో కూడా విన్నా. అలాగనే నిన్న చూశారు, నిన్న ముఖ్యమంత్రి గారు గ్రామీణ ప్రాంతంలోనికి 3 సెంట్లు, టౌన్లో ఉన్నటువంటి 2 సెంట్లు కార్యక్రమం మొదలుపెట్టే కార్యక్రమం. ఇల్లు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేనిఫెస్టో చెప్పిన విధంగా 1.5 సెంటు గత ప్రభుత్వం ఇచ్చారు, దాన్ని రెట్టింపు చేస్తూ 3 సెంట్లు ఇచ్చే కార్యక్రమం పేదవారికి, ఇల్లు లేని వాళ్ళకి. అలాగనే టౌన్లో 2 సెంట్లు ఇచ్చే కార్యక్రమం. ఇది ప్రతిష్టాన్ని తీసుకున్నారు. 4 లక్షల రూపాయలతో గృహ నిర్మాణం చేసే కార్యక్రమం తీసుకున్నారు. ఒక మంచి కార్యక్రమం పేదవారికి ఇచ్చేది. అరే 4 లక్షలు కాకపోయినా 5 లక్షలు 10 లక్షలు అయినా కూడా దాంతో సమానంగా ఏదో పేదవారు సాయం చేసుకుపోతారు. మన ఇల్లు ఉండడానికి మంచి కార్యక్రమం. 3 సెంట్లు ఇస్తే గతంలో ఒకసారి 3 సెంట్లు ఇచ్చే కార్యక్రమం ఉంది. ఇప్పుడు మహనీయుడు వచ్చిన తర్వాత ఇంత ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా, ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా మరి ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం. 3 సెంట్లు అంటే ఆశ మనిషి కాదు. ఇల్లు కట్టుకోవచ్చు, ఏదైనా మనకు ఆవులు కానీ, బర్రెలు కానీ ఉంటే ఒక కాంపౌండ్ చేసుకోవచ్చు, ఒక షెడ్ వేసుకోవచ్చు. అలాగనే పేదవారికి సంబంధించి గొర్రెలు కానీ, మేకలు కానీ ఉండే వారికి కూడా ప్రభుత్వం మండలానికి 20-15 షెడ్లు ఇచ్చి మంజూరు చేస్తున్నది. ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో మనం వచ్చినట్టు 50 రోజులనే అనేకమైన సంచయకాలను పెట్టారు. కొంతమంది కావాలని దాన్ని సృష్టిస్తున్నారు. అది చాలా